బాబోయ్! గతంలో ఎన్నడూ లేనంతగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీడియా సమావేశంలో చాలా అంశాలను ప్రస్తావించుకుంటూ, చాలా హుందాగా, కాన్ఫిడెంట్‌గా ప్రతి అంశాన్ని ప్రస్తావించుకుంటూ చెలరేగిపోయారు. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ టీము, వాళ్ళ మీడియా, వాళ్ళ సోషల్ మీడియా పదే పదే గొడ్డలి పార్టీ, క్రిమినల్ పార్టీ, గొడ్డలి పార్టీ, క్రిమినల్ పార్టీ అని జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీళ్ళు పదే పదే ప్రస్తావిస్తూ ఉంటే, ఆ అంశాన్ని ప్రస్తావించుకుంటూ కౌంటర్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ? నేను సీరియస్‌గానే అడుగుతున్నాను. ఎవరిది గొడ్డలి పార్టీ? ఎవరిది క్రిమినల్ పార్టీ? మా కుటుంబంలో ముగ్గురం బలైపోయారు. మా కుటుంబంలో మా తాత రాజారెడ్డి గారు, మా నాన్న రాజశేఖర రెడ్డి గారు, మా బాబాయ్ వివేకానంద రెడ్డి గారు. మా తాత రాజారెడ్డి గారిని చంపిందెప్పుడు? నీవు ముఖ్యమంత్రిగా ఉండి నెక్స్ట్ 99 ఎలక్షన్స్ వస్తాయంటే దానికంటే ముందు. ఎందుకని? మా నాన్నగారిని కేవలం పులివెందులకు మాత్రమే పరిమితం చేయాలి, లేదా కడపకు మాత్రమే పరిమితం చేయాలి అని చెప్పి, ఈ ఉద్దేశంతో మా తాతగారిని చంపించి, ఆ చంపిన నిందితులను ఇదే హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో దాచావు. వాళ్ళను పోలీస్ స్టేషన్కి పంపించకుండా అధికార దుర్వినియోగాన్ని పాల్పడుతూ నిందితులను దాచావు అని చెప్పి చాలా సంచలన విషయాలు దాచావు అని చెప్పారు. ఆ ఒక్క అంశం అనే కాదు, ప్రతిదీ కూడా మా నాన్న చనిపోయేకి 2 రోజుల ముందు అసెంబ్లీలో ఏమన్నావు, నువ్వు తిరిగి అసెంబ్లీకి ఎలా వస్తావు అని చెప్పావు. 2 రోజుల తర్వాత మా నాన్నగారు చనిపోయారు. ఇప్పటికీ అందులో తేలాల్సిన అంశాలు చాలా ఉన్నాయి అని చెప్పి ఆ అంశాన్ని ప్రస్తావించుకుంటూ, మా చిన్నాన్న వివేకానంద రెడ్డి గారిని నీవు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చంపేశారు. తర్వాత దాంట్లో ఎవడైతే నేనే చంపాను అని చెప్పి పదే పదే చెప్పుకొని టీవీలో చెప్పుకొని నిందితుడిగా ఉన్నాడు, వానికి గన్మెన్లు ఇచ్చి దర్జాగా తిప్పుతూ ఉన్నావు. ఇప్పుడు ఎవరిది క్రిమినల్ పార్టీ? ఎవరిది గొడ్డలి పార్టీ? ఎవరిది క్రిమినల్ పార్టీ? ఎవరిది గొడ్డలి పార్టీ అని చెబితే ఇంకా వెనక్కి పోదామా? పిల్లనిచ్చిన తండ్రి లాంటి వ్యక్తి, పిల్లనిచ్చిన మామ రామారావు గారిని వెన్నుపోటు పడిచి, ఆ తర్వాత కొన్ని రోజులకి ఆయన మానసిక వేదనతో చనిపోయారు. అండ్ ఎన్టీఆర్ గారి మీద హత్యాయత్నం చేసిన మల్యాల బాబ్జీ, ఆ తర్వాత అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. జేబులో లెటర్ ఉంది, నాకు 3 లక్షలు ఇస్తామని చెప్పి 30,000 ఇచ్చారని. కానీ 3 లక్షలు ఇస్తామని చెప్పింది ఎవరు? తప్పించుకున్నది ఎవరు? అంటే రామారావు మీద అటాక్ చేసినందుకేనా? దాని వెనక ఎవరున్నారంటే మళ్ళీ చంద్రబాబు గారి వైపే వేళ్ళు చూపించారు అని. ప్రతి అంశాన్ని పెంగళి దశరథరాం వేటాడి చంపేశారు అని అప్పుడు ఎన్కౌంటర్ జర్నలిస్టు అని ఇంకో మాట అన్నారు. టైగర్ వంగవీటి మోహన్ రంగా తన ప్రజా సమస్యల మీద ధర్నా కూర్చుంటే, దీక్ష కూర్చుంటే చంపేసింది ఎవరు? అన్ని వేలు ఎవరి వైపు చూపించాయి? చివరికి ఆ మంత్రివర్గంలో, టీడీపీ మంత్రివర్గంలో ఉన్న హరిరామజోగయ్య గారు ఆ హత్య దాని చుట్టూ పరిణామాల మీద ఏకంగా పుస్తకమే రాశారు. ఎవరిది క్రిమినల్ పార్టీ? ఎవరిది గొడ్డలి పార్టీ అని చెప్పి ఈ అంశాలన్నింటినీ ప్రస్తావించుకుంటూ, నెక్స్ట్ మీరు అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద హత్యాకాండకు పాల్పడ్డారని చెప్పి విజువల్స్ వేసి చూపించారు. రషీద్ను నడి రోడ్డు మీద ఏ విధంగా చంపారో చూపించడం, నరుగుతున్న ఫోటోలు వేశారు. అండ్ సుబ్బరాయుడ ఇంకొకరిని చాలామందిని చంపుతూ ఉన్నది వరుస పెట్టి చూపించుకుంటూ పోయారు. ఎవరిది గొడ్డలి పార్టీ? ఎవరిది క్రిమినల్ పార్టీ? ఎవరిది క్రిమినల్ మనస్తత్వం అని చెబుతూ జగన్ గారు ఒక మాట అన్నారు కాన్ఫిడెంట్గా, జగన్ మంచివాడు కాబట్టే, జగన్కి అటువంటి మెంటాలిటీ లేదు కాబట్టే మా తాతను చంపిన వాళ్ళు దర్జాగా ఈరోజు తిరుగుతున్నారు అదే పులివెందుల్లో. నేను అనుకుంటే తిరిగే వాళ్ళ, నాది క్రిమినల్ మనస్తత్వం అయితే వాళ్ళు తిరిగే వాళ్ళ, చంపిన వాళ్ళు దర్జాగా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఎప్పటికీ ఏమీ కాదు. ఎందుకంటే విలువలు ఉన్న వాళ్ళం, క్రిమినల్ మనస్తత్వానికి వ్యతిరేకంగా మేము పెరిగినామని. మా చిన్నాన్న చంపినవాడు బాడీగార్డులు పెట్టుకొని దర్జాగా తిరుగుతూ ఉన్నాడు. ఎవరిది క్రిమినల్ మనస్తత్వం? ఎవరిది క్రిమినల్ పార్టీ? ఎవరు క్రిమినల్ మనుషులు అని బాబోయ్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా చాలా సంచలన విషయాలు అసలు తీవ్రంగానే ఎదురుదాడి చేశారు.